సిఆర్డీఏ వర్సెస్ మావిగన్ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అంటుంటే జగన్ ప్లాన్ బి అంటూ మావిగన్ ని తెరపైకి తెచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే వైసీపీ వాళ్ళు చెప్తున్న మావిగన్ ప్రాంతమంతా సిఆర్డీఏలో ఎప్పటి నుంచో ఉంది అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఈ చర్చ హాట్ గా జరుగుతున్న టైంలో సిఆర్డీఏ పరిధిపై టీవీ9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు మీకు అందిస్తోంది. సిఆర్డీఏ పరిధిలో అసలు ఎన్ని జోన్లున్నాయి, ఆయా జోన్లలోకి ఏ ప్రాంతాలు వస్తాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా మా కొలీగ్ నీలిమ అందిస్తారు. మనం రాజధాని అమరావతి అంటే అమరావతి మాత్రమే డెవలప్ అవుతుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాదు, సిఆర్డీఏ పరిధిలో వచ్చిన అన్ని జోన్లు కూడా అభివృద్ధి చెందుతాయి. అసలు సిఆర్డీఏ పరిధిలో ఉన్న జోన్లు ఏంటి, ఆ జోన్ల పరిధిలో ఏ ఏ ప్రాంతాలు వస్తున్నాయి, అంటే ఏ ఊర్లు వస్తున్నాయి, ఒక్కసారి క్లారిటీగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇదంతా కూడా సిఆర్డీఏ పరిధి. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీ సిఆర్డీఏ క్యాపిటల్ రీజియన్ అథారిటీ డెవలప్మెంట్ కిందకు వచ్చేటువంటి కంప్లీట్ మ్యాప్ టీవీ9 మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. మొత్తం ఇవి 8 జోన్లుగా విభజించారు. వెస్ట్ జోన్, నార్త్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ జోన్, సౌత్ వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ ఉంది. సెంట్రల్ జోన్లోనే రాజధాని అమరావతి ఉంటుంది. ఒకసారి ఓవరాల్గా మీకు చూపిస్తున్నాం. మధ్యలో ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది అమరావతి, ఇది సెంట్రల్ జోన్లో ఉంది. తర్వాత సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని జోన్లు కూడా మనం క్లియర్గా చూడొచ్చు. వెస్ట్ జోన్, సౌత్ జోన్, సౌత్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్, ఈ విధంగా డివైడ్ చేశారు. మొత్తం 8 జోన్లు ఉన్నాయి సిఆర్డీఏ పరిధిలో. ఒక్కసారి ఒక్కొక్క జోన్ వైజ్గా క్లియర్గా చూద్దాం ఏ ఏ ప్రాంతాలు ఆ జోన్లోకి వస్తాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, వెస్ట్ జోన్కి సంబంధించి ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ వెస్ట్ జోన్ ఇక్కడ ఉంది. ఇందులో ఎన్ని ప్రాంతాలు కవర్ అవుతాయో మీరు ఇక్కడ గమనించవచ్చు. మొదటిగా జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు, వీర్లపాడు, కంచికచర్ల, ఇవన్నీ కూడా మనకి వెస్ట్ జోన్ పరిధిలోకి వస్తాయి. సో ఇక నెక్స్ట్ జోన్లోకి వెళ్దాం. సెకండ్ జోన్కి సంబంధించి నార్త్ జోన్. ఈ నార్త్ జోన్లో ఎన్ని మండలాలు ఉంటాయో ఒక్కసారి గమనిద్దాం. సో స్క్రీన్ మీద మీరు క్లియర్గా చూడొచ్చు. నార్త్ జోన్ ఇక్కడ ఉంది. ఈ నార్త్ జోన్ పరిధిలో వచ్చేటువంటి ప్రాంతాలు కొండూరు, మైలవరం, నూజివీడు, ఆగిరిపల్లి, బాపులపాడు, ఇవన్నీ కూడా మనకి నార్త్ జోన్లో వస్తాయి. సో సిఆర్డీఏ పరిధిలో ఉన్న అన్ని జోన్లను కూడా అభివృద్ధి చేయాలని ప్రణాళిక పెట్టుకున్నారు. ఇక ఒక్కసారి నార్త్ ఈస్ట్ జోన్ వైపుకి వద్దాం. నార్త్ ఈస్ట్ జోన్ చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తోంది నార్త్ ఈస్ట్ జోన్. ఇందులో మనకి 2 ప్రాంతాలు కవర్ అవుతున్నాయి. ఒకటి గన్నవరం, రెండోది ఉంగుటూరు. ఎస్. ఇక నెక్స్ట్ జోన్కి వెళదాం. ఈస్ట్ జోన్. ఈస్ట్ జోన్లో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో మనకి లిస్ట్ క్లియర్గా కనిపిస్తోంది. ఫస్ట్ వన్ నందివాడ, గుడివాడ, పెదపారుపూడి, ఉయ్యూరు, తోట్లవల్లూరు, పామర్రు, పామిడిముక్కల, మువ్వ, ఘంటసాల, చల్లపల్లి, అలానే మోపిదేవి, ఈ మండలాలన్నీ కూడా ఈ జోన్లో కవర్ అవుతాయి. ఇక నెక్స్ట్ సౌత్ జోన్. సౌత్ ఈస్ట్ జోన్లో ఏ ఏ మండలాలు ఉన్నాయి అవి ఒకసారి పరిశీలిద్దాం. రైట్, క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ సౌత్ ఈస్ట్ జోన్ ఉంది. ఈ పరిధిలోకి వచ్చేటువంటి మండలాలన్నీ కూడా తెనాలి, దుగ్గిరాల, చేబ్రోలు, కొల్లిపర, సుండూరు, పొన్నూరు, అమర్తలూరు, కొల్లూరు అండ్ బట్టిప్రోలు, ఇవన్నీ కూడా ఈ జోన్లో కవర్ అవుతాయి. ఇక మరొక జోన్ ఫోకస్ చేద్దాం. ఏ ఏ మండలాలు కవర్ అవుతాయో మీకు స్క్రీన్ మీద క్లియర్గా చూపిస్తున్నా. సౌత్ జోన్, సిఆర్డీఏ పరిధిలో ఉన్న సౌత్ జోన్ ఇది. సో ఈ సౌత్ జోన్లో ఏ ఏ ప్రాంతాలు కవర్ అవుతున్నాయో క్లియర్గా చూడొచ్చు. మొదటిది తాడికొండ, రెండోది పెదకాకాని, గుంటూరు, పిరంగిపురం, మేడికొండూరు, ఎడ్లపాడు, ప్రత్తిపాడు, వట్టి చెరుకూరు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ జోన్లోకి వస్తాయి. నెక్స్ట్ సౌత్ వెస్ట్ జోన్. సౌత్ వెస్ట్ జోన్లో ఏ ఏ మండలాలు ఉన్నాయో క్లియర్గా ఒక్కసారి చూద్దాం. యా, ఇక్కడ ఉంది సౌత్ వెస్ట్ జోన్. సో సౌత్ వెస్ట్ జోన్లో మొత్తంగా మనకి 5 మండలాలు క్లియర్గా కవర్ అవుతున్నాయి. అచ్చంపేట, క్రోసూరు అండ్ పెదకూరుపాడు, సత్తెనపల్లి, ఇవన్నీ కూడా మనకి సౌత్ వెస్ట్ జోన్లో కవర్ అవుతున్నాయి. ఇక మనం సెంట్రల్ పాయింట్కి వచ్చేద్దాం. రైట్, సిఆర్డీఏ పరిధిలో సెంట్రల్ ఏరియాలో ఉన్నటువంటి జోన్ సెంట్రల్ జోన్. ఈ సెంట్రల్ జోన్లో ఏ ఏ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పి సిఆర్డీఏ భావిస్తోందో మనం క్లియర్గా ఇక్కడ గమనించవచ్చు. రాజధాని అమరావతి, ఇది సెంట్రల్ జోన్లో ఉంది. విజయవాడ నగరం, విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, తాడేపల్లి, తుళ్ళూరు, ఇవన్నీ కూడా సెంట్రల్ జోన్ పరిధిలోకి వస్తాయి. సో అది సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి 8 జోన్లకి సంబంధించి ఏ ఏ ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ ఇది.